సుయోధనుడు దుర్యోధనుడిగా ఎలా మారాడు? మహాభారతంలో అత్యంత వివాదాస్పదమైన మరియు ఆసక్తికరమైన పాత్ర దుర్యోధనుడు. సాధారణంగా మనం దుర్యోధనుడు అనే పేరుతోనే అతడిని పిలుస్తాం. కాని పుట్టినప్పుడు అతడి పేరు అది కాదు. అతడి అసలు పేరు సుయోధనుడు. పేరు వెనుక ఉన్న అసలు అర్థం. సంస్కృతంలో పేర్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సుయోధన, సు అంటే మంచి లేదా గొప్ప, యోధన అంటే పోరాడేవాడు, అంటే ధర్మబద్ధంగా గొప్పగా యుద్ధం చేసేవాడు అని అర్థం. దుర్యోధన, దుర్ అంటే చెడ్డ లేదా కష్టమైన, అంటే ఎదురించడానికి సాధ్యం కానివాడు లేదా జయించడానికి కష్టమైన ముండి యోధుడు అని అర్థం. పుట్టినప్పుడు పెట్టిన పేరేమిటి? గాంధారీ ధృతరాష్ట్రులకు కలిగిన 100 మంది కుమారులలో పెద్దవాడికి పెట్టిన పేరు సుయోధనుడు. కౌరవులందరి పేర్లు సు అనే అక్షరంతోనే మొదలవుతాయి. సుశాసన, దుశ్శాసన, సుముఖ, సులోచన ఇలా. అయితే కాలక్రమేణా పాండవుల పట్ల అతడు చూపిన ద్వేషం, అధర్మ మార్గాల వల్ల లోకం అతడిని దుర్యోధనుడు అని పిలవడం ప్రారంభించింది. జాతక చక్రం మరియు అశుభ సంకేతాలు. దుర్యోధనుడు జన్మించినప్పుడు అనేక అశుభ సంకేతాలు కనిపించాయట. నక్కలు అరవడం, ఆకాశం రంగు మారడం వంటివి చూసి విదురుడు మరియు భీష్ముడు ఇతడు వంశనాశనానికి కారకుడవుతాడు, ఇతడిని వదిలిపెట్టండి అని ధృతరాష్ట్రుడికి సూచించారు. కాని పుత్రవాత్సల్యంతో రాజు వినలేదు. మరి దుర్యోధనుడు అని ఎందుకు పిలిచారు? చాలామంది దుర్యోధనుడు అంటే చెడ్డవాడు అనుకుంటారు. కాని యుద్ధ విద్యలో అతడు తిరుగులేని వీరుడు. గదాయుద్ధంలో అతడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. భీముడు కూడా కృష్ణుడి సూచనతో అధర్మంగా తొడలపై కొట్టి ఓడించాల్సి వచ్చింది. శత్రువులకు దుర్నిరీక్షుడు అంటే చూడడానికి భయం కలిగించేవాడు, మరియు దుర్జయ అంటే జయించడానికి వీలులేనివాడు. కాబట్టే అతడికి దుర్యోధన అనే పేరు స్థిరపడిపోయింది. వ్యాసమహర్షి కూడా మహాభారతంలో అతడి మొండితనాన్ని, పరాక్రమాన్ని సూచించడానికి ఈ పేరునే ఎక్కువగా వాడారు. కృష్ణుడు మరియు బలరాముడి దృష్టిలో బలరాముడికి సుయోధనుడు అత్యంత ప్రియమైన శిష్యుడు. బలరాముడు ఎప్పుడూ అతడిని సుయోధన అనే పిలిచేవాడు. ఎందుకంటే బలరాముడి దృష్టిలో అతడు గొప్ప గదాయోధుడు. కాని కృష్ణుడు ధర్మస్థాపన కోసం అతడిలోని దుర్గుణాలని ఎత్తిచూపుతూ దుర్యోధన అనే పిలిచేవాడు. పేరులో సు అంటే మంచి ఉన్నా గుణంలో దుర్ అంటే చెడు చేరడం వల్ల సుయోధనుడు దుర్యోధనుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఒక వ్యక్తికి గుర్తింపు పేరు వల్ల రాదు, అతడు చేసే పనుల వల్లే వస్తుంది అని చెప్పడానికి ఈ మార్పే ఒక ఉదాహరణ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.